చిన్న రాగమంటూ చెప్పండి. హల్లెలూయా. యేసు మహారాజుకి, యేసు మహారాజుకి, యేసు మహారాజుకి. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ దినము కూటాన్ని ఏర్పాటు చేసిన నా సహోదరుడు యేసు రాజుకి కూడా ఉంటున్న సేవకుడికి మన మనసు హృదయముగా వాళ్ళందరికీ ఈ వచ్చిన అందరికీ పూర్ణమైన హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. 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 కూడిక ఇక్కడ జరగదులమ్మా, దయచేసి మీరందరూ రావాలని మనం చేస్తున్నాను. నేను చెన్నై పట్టణంలో ఉంటున్నాను కాబట్టి నేను అన్నదమ్ములని 6 మంది. మా తల్లి ప్రార్థన వల్ల నేను ఈ రోజు సేవకులుగా మారాను. హల్లెలూయా. నేను ఒక డాన్సర్, సినీ ఫీల్డ్ లో ఒక డాన్సర్. నేను డాన్సర్ గా ఉన్న నేను మా అన్నదమ్ములందరినీ మేము ఒక్కొక్కరిని ఒక్కొక్క త్రోవలో ఉన్నాం. అంటే మా అమ్మకి, నా తల్లి గారికి 3 పూట్ల అన్నం ఉండదండి, 3 పూట్ల ప్రార్థన ఉంటుంది. చెప్పగలరు 3 పూట్ల అన్నం ఉండదు. ఆయన బానసు, తాగుడికి బానసు. మేము 6 మంది ఉన్నా కూడా మా తల్లి గారికి కుటుంబంలో, వాళ్ళ కుటుంబంలో బెంగళూరు బాగా రిచ్ అయిన ఫ్యామిలీ, బాగా ఉన్నవాళ్ళే. అంటే మా అమ్మకి 3 పూట్ల అన్నం లేదు, కానీ 3 పూట్ల ప్రార్థన ఉందండి. ఆ ప్రార్థన ఇంతవరకు మేమందరినీ 6 మంది 6 త్రోవలు ఉంటే 6 మందిని ఆమె ఆశ ఏంటంటే నా బిడ్డలందరూ సేవకులారా. వేరే ఆశ ఏమిటో లేదు. డాక్టర్ అవ్వను, ఇంజనీర్ అవ్వను, పోలీస్ అవ్వను, అది ఉద్దేశం కాదు, కానీ నా బిడ్డలందరూ సేవకులుగా మారాలి. హల్లెలూయా. అదే విధంగా మేమందరం సేవకులుగా మారిపోయాము. చెప్పకపోతామా? హల్లెలూయా. ఏదో ఇది వచ్చిన గొప్పతనానికి నేను మీకు చెప్పలేదు. నేను ఎవరైనా మీకు తెలవాలని. నేను ఒక డాన్సర్ని. సినీ ఫీల్డ్ లో మేము డాన్స్, జిమ్నాస్టిక్ చాలా చేస్తున్నాం. అట్టటి వాళ్ళని మేము ప్రార్థన అంటే నాకు అసహ్యము. మా ఇంట్లో ప్రార్థన చేస్తే నేను ఎగ్గులు దున్నికి ఆ పక్కకు వేస్తాను. నేనేం చేస్తా అంటే ప్రార్థన చేసినప్పుడు వారగా వచ్చి ఇంట్లోకి వచ్చి సైడ్గా అన్నం తినేసి గమ్మును బయటికి వేస్తాను. ప్రార్థనకి మనకు చాలా దూరం. హల్లెలూయా. హల్లెలూయా. నేను సినీ ఫీల్డ్ లో ఎన్నో రకాలుగా స్టేజ్లలో వ్యాపాకు చేతులు పట్టుకొని పాటలు పాడి చేసిన వాడిని. ఒక దినం వచ్చింది నాకు. మనకందరికి ఒక దినం ఉందండి. ఒక దినం వచ్చినప్పుడు మేము ప్రయాసపడినాం స్కిట్ చేయాలని. బైబిల్లో ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ స్కిట్ చేయాలని 38 సంవత్సరాల వ్యాధిస్తుడు అతను ఎంత బాగా అవుతాడని నాకు మా తమ్ముడు, ఇప్పుడు ఆరాధన చేశారు కదా మా తమ్ముడు ఏం చేశారంటే నాకు జీసస్ రోల్ వేసి ఆ 38 సంవత్సరాల వ్యాధిస్తుడు ఎంత బాగా అవుతాడని చెప్పి అతను నన్ను తీసుకొని పోయి ఆ దగ్గర ఒక అర్పితాన్ని నడిపించి అదంతా చెరిగిపోయింది. అందరూ ఏడ్చారు. అక్కడ కూర్చొని వాళ్ళందరూ ఏడ్చారు. దగ్గర 1000 మంది అక్కడ కూటిలో ఉన్నారు. అందరూ ఏడ్చారు. ఎట్ట ఒక 38 సంవత్సరాలు వ్యాధిస్తుడు ఎట్లా బాగా అవుతాడని. నేను అది ముగించుకొని నా రూమ్కి వచ్చిన వెంటనే మోకాలేసి ఏడిసిన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎట్టతో ఉన్నా నేను ఏమేమో చేసిన అంటే ఈరోజు ఆయన సాయం నాకు ఇచ్చిండు. హల్లెలూయా. చెప్పగలుగుతామా? హల్లెలూయా. ఆయన సాయం నాకు ఇచ్చిందండి. మేమందరూ సేవకులుగా ఉన్నాము. మేము 6 మంది మా అమ్మకాడే ఉన్నాము. నేను ఎవరికడే లేను. ఆమె అనుకున్న ఆలోచన ప్రకారమే దేవుడు చేసి ముగించాడు ఆయన. ఈరోజు మాకు సొంతంగా తిందండి. ఎంత ఉందంత లేదు. 12కి 30 అడుగులు నీటు.
అంతే. ఒకే ఇల్లు మాకునింది, అన్నదమ్ములు అందరినీ తీర్మానం చేసుకుని మందిరానికి ఇచ్చేసాం. మేమందరం బాడిగిళ్ళలో ఉన్నాం ఇప్పుడు. కారణం ఏం తెలుసా? ఈరోజు చిన్న విత్తనం మనం వేస్తున్నాం, దాని గురించి రేపు పెద్ద పనికి దేవుడు ఇస్తాడు కనుక హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మమ్మల్ని చెన్నై పట్టణాలలో బ్రదర్కి తెలియని విషయాలు కాదు, మేము ఎంతో ఆశకుంటూ దేవుడికి సేవ చేయాలని ఎంతో ప్రయాసపడుతున్నాం. హల్లెలూయా. సరే, మనమందరం వార్త పట్టణాలు మనము పోదాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం తీసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం తీసుకుందాం. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలిగి చేస్తా. చప్పట్లు కొట్టి నేను మహిమ వచ్చినామా? హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని. ప్రయాసము, నా ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, మీరు ప్రయాసపడి ఈ దినము ఈ కూడికలలో మీరు కూర్చొని ఉన్నారు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తా. చెప్పండి కొడదానే. హల్లెలూయా. మనకందరికి ఒక ప్రయాసం ఉందండి. ఉందా లేదా? ఉన్న వాళ్ళు చేయతి చూపించాలా? మనకందరికి ఒక ప్రయాసం ఉంది కదా. మన కుటుంబ పట్ల ఒక ప్రయాసం ఉంది కదా. మన కుటుంబ పట్ల మనం చేయాల్సిన కార్యాలు ఉన్నాయి కదా. ప్రయాసపడి నా ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల ముందుకు ఈ మాట సెలవిస్తున్నాడండి. ఏ మాట? ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి, నేను నీకు ఏమిస్తాడంట? ఏమిస్తాడంటమ్మా? పక్కన చేయించి చెప్పండి. దేవుడు మీకు సమాధానము కలుగును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చెప్పట్లు పెట్టి వచ్చినామా? మన ప్రయాసం ఎట్లుందో తెలుసా? ఎంతో ప్రయాస పడుతున్నాం మనం. మన కుటుంబ పట్ల మనం ఎంతో ప్రయాసపడి, ఎంతో దుఃఖపడి, ఎంతో వేదన పడి, ఎంతో కార్యాలు మనం చేస్తున్నాం. ఒక దేశంలో, ఒక పట్టణంలో ఒక కార్యం జరిగిందండి. ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డని బాగా చాకి పెద్ద చేశారండి. పెద్ద చేసిన వెంటనే బాగా చదివిచ్చారు. చదివిచ్చి ఇమారుగా పెద్ద ఒక ఇల్లుని కట్టాడు. తల్లిదండ్రులు గ్రామంలో ఉన్నారు. వాళ్ళు వయసు ఉన్న వరకు బాగా తింటున్నారు. ఇద్దరికి వయసు అయిపోయింది. వాళ్ళ వల్ల తినలేని పరిస్థితి వచ్చేసింది. కొడుకు ఫోన్ చేసి, కొడుకు పెళ్లి చేసేసారు. కొడుకుకి ఫోన్ చేసి, నైనా మాకు వయసు అయిపోతుంది, మా వల్ల ఆహారం చేసుకుని తినలేని పరిస్థితిలో ఉన్నాము, దానివల్ల నేను ఊరికి వస్తామని అంటే, అతను నేను మా భార్యని కనుక్కొని చెప్తా. ఏం చెప్తుంది? కొడుకు ఏం చెప్తున్నాడు? నా భార్యని కనుక్కొని చెప్తాను, మళ్ళీ నేను ఫోన్ చేస్తాను. వెంటనే భార్యకి అడిగి, మా నాయన మా అమ్మ వస్తాడంట ఇక్కడికి, దానివల్ల మనం ఇక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటుంది. లేదు, మన ఇంట్లోకి వాళ్ళు ఎట్లా వస్తారు? వాళ్ళు మన ఇంట్లో వచ్చేదానికి వాళ్ళు అడుగుతున్న కాదు. ఎవరనేది? ఇంటి కోడలు. అప్పుడు ఏం చెప్పారంటే ఒక మాట, సరే నువ్వు అంతగా మీ తండ్రి గురించి, మీ తల్లి గురించి మీరు బాధపడుతున్నారు కదా, ఆ పక్క ఒక చిన్న రూమ్ ఒకటి వేసిద్దాం, పెంకులు వేసిచ్చి వాళ్ళు అక్కడ పెడదాం అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించి ఆ ఇంట్లో పెట్టారండి. ఈయన పని విషయంలో చాలా బిజీ అయిపోయాడు. పొద్దున్న ఇంటికి 7 గంటలకు వదిలిపెట్టారంటే నైట్ 12 గంటలకు ఎందుకు వస్తుంది. వచ్చిన వెంటనే అన్నంలో కూర్చున్నప్పుడు మా అమ్మ మా నాయనకి అన్నం పెట్టావా అంటే, పెట్టానండి. ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఇట్లా చెప్పుకొని వస్తున్నప్పుడు వాళ్ళకి ఏ ప్లేట్లో అన్నం పెడుతున్నారు తెలుసా? వాళ్ళ ఇంట్లో 2 కుక్కలను చాకుతున్నారు. ఆ 2 కుక్కలు చాకే అన్నము కుక్కలు తిని అయిపోయినాక వాళ్ళకి ఆ ప్లేట్లో అన్నం వేసిస్తారు. ఎవరికి? తల్లిదండ్రులకి.
ఈ తల్లిదండ్రులకి కుక్కలు తినేసిన కుక్కల నుంచి అంత కేవలంగా తల్లిదండ్రుల్ని నడిపించే వాళ్ళు. ఇదనే మన పట్టణంలో, మన దేశంలో చాలా దేశాలలో ఇట్లాంటి కార్యాలు జరుగుతున్నాయి. అప్పుడేం జరిగిందంటే ఆ దిక్క కుక్కలు తినేసాయి. ఆ అన్నం తీసుకుపోయి ఆ తట్లలో అన్నం వేసి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి తినలా. నైట్ భార్య భర్త గారు కంప్లైంట్ చేస్తుంది. వాళ్ళకే మనమే బంగారు ప్లేట్లు అన్నం పెట్టాలనా, లేకపోతే ఎండు ప్లేట్లు అన్నం పెట్టాలనా? వాళ్ళు ఈ ప్లేట్లు పెట్టి అన్నం తినరంట, మీ అమ్మ మీ నాయన అని చెప్తున్నారు. అప్పుడు దానికి ఆయన ఏం చేశారంటే, ఏంటి నేను మీరు ఇక్కడ చేస్తున్నారని రూముకి అడిగారంట. సరే, నా బిడ్డ బాధపడుతున్నాడు కదా, తల్లిదండ్రులు కోరుకునే విషయం ఏం తెలుసా? నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ ఏ పరిస్థితిలో బాగుండాలి, నాకు ఏమి జరిగినా పర్వాలేదు, నాకు ఏ వ్యాధి వచ్చినా పర్వాలేదు, నేను ఎట్లా ఉన్నా పర్వాలేదు, నా బిడ్డలో బాగుండాలి అని తల్లిదండ్రులు కోరుకునే విషయం. ఎప్పుడైతే అనేసిపోయినదంటే వాళ్ళు ఆ ప్లేట్లు అన్నం తినేశారండి. తినైపోయినాక ఒక దినం వచ్చిందండి, వాళ్ళకి నీళ్లు పోసేది లేదు, వాళ్ళని చూసుకునేది లేదు, ఇంటి కోరాలు, వాళ్ళని పరామర్శించేది లేదు, టయానికి అన్నం పెట్టేది లేదు. వాళ్ళిద్దరూ బలహీనంగా పడిపోయారు మంచంలో. లాస్ట్కి ఇద్దరు చనిపోయారండి. చనిపోయిన వెంటనే వాళ్ళని తీసుకుని భూస్థాపన చేసేసాడు కొడుకు. చేసిన స్థలానికి కొడుకుకి బిడ్డ కూడా ఉన్నాడు, ఒక 7 వయసు బిడ్డ ఉన్నాడు. ఆ రూమ్ని క్లీన్ చేసి అక్కడ కుక్కను పెడదాము మనము అని చెప్పి ఆ రూమ్కి తీసుకొని పోయాడు. క్లీన్ చేస్తున్నప్పుడు ఆడ 2 ప్లేట్లు ఉన్నాయి. ఆ 2 ప్లేట్లు కొడుకు తీసుకుని చేతిలో పెట్టుకున్నాడు. చేతిలో పెట్టుకున్న వెంటనే లైన్ అమ్మను కొడతాడు కర్ర తీసుకొని. ఆ కర్ర కూడా చేతికి తీసుకుంటాడు. వెంటనే తల్లి అంటుంది, నాయనా నువ్వేంటి కుక్క ప్లేట్లు చేతిలో పెట్టుకొని ఉన్నావు, నువ్వేంటి కర్ర చేతిలో పెట్టుకొని ఉన్నావు, ఏంటమ్మా నువ్వు ఇట్లా అంటున్నావు, రేపు మీకిద్దరికి వయసు అయితే నేను ఎక్కడ అన్నం పెట్టాలా చెప్పాలా? మీ ఇద్దరికి వయసు అయిపోతే నేను మీకు ఎక్కడ అన్నం పెట్టాలా చెప్పాలమ్మా? మీరు చెప్పండి, ఎవరు పెట్టాలా? అదే ప్లేట్లు పెట్టాలా? వెంటనే తల్లికి గుండు ఎగరేసింది. ఎవరికి? తల్లికి. నైనా ఏంది ఇంత పెద్ద మాట అనేసావు మమ్మల్ని, నిన్ను ఎంతగా పెంచి సాకి ఇంతడికి నేను తీసుకొని వచ్చామే, మాకు కుక్క ప్లేట్లు అన్నం పెడుతున్నావా? అదే తల్లి అదే తండ్రి 6 నెలలు 5 నెలలు వచ్చినాక ఆ బిడ్డకి అన్నం ముట్టియాలని తీసుకొని వస్తారు కదా. మనం ఏం చేస్తాము, బిడ్డ 6 నెలలు 5 నెలలు వచ్చిందంటే బిడ్డకి అన్నం ముట్టియాలని తీసుకొని వస్తాం. ఏ ప్లేట్లు తెస్తాము? ఎండు దాంట్లో తెస్తాం. ఎండు స్పూన్లతో అన్నం తీసుకుని పాస్టర్ కాడికి తీసుకొని పోయి, లేకపోతే పాస్టర్ ఇంటికి పంపించి ఆ ఎండి గుళ్ళుతో స్పూన్తో ఆ బిడ్డకి అన్నం ముట్టిస్తారంట. ఇంతగా ముట్టించి ఇంత పెద్ద చేసి ఇంత చేస్తే ఈరోజు వాళ్ళు చేసిన కార్యాలు, అయినా ఈ 2 ప్లేట్లు నాకు కావాలి, నాకు చాలా ముఖ్యం, ఈ కర్ర నాకు కావాలి. అప్పుడు తల్లి ఆ మాట అన్న వెంటనే మీకిద్దరికి ఇదే రూమ్లో మీకిద్దరికి స్థలము, ఈ 2 ప్లేట్లుగా నీకు అన్నం పెడతా. అన్నం తినకపోయిండ్రనుకో, ఎడందు చూడు కర్ర, ఏడందు కర్ర, ఏడందు కర్ర, ఏడమ్మ చూడు కర్ర, ఈ కర్రతో మిమ్మల్ని వాల్స్తా. ఇద్దరికి షాక్ అయిపోయింది. అయినా వాళ్ళిద్దరు కూర్చొని బిడ్డ కదా, నువ్వు ఇటు చేయకూడదని అట్లా మాట్లాడు. అవ్వని తాకులు మీరేమైనా చేశారు, నేను చూశానే, నా కళ్ళు తాను నేను చూశానే, ఎంత బాధించారు, ఎంత హింసించారు. నైనా చిన్నప్పుడు నిన్ను నైనమ్మ తాతయ్య నిన్ను ఎంతగా ప్రేమించిన ఆయన. ప్రియమైన సంఘమా, ఈ దినము చెప్తున్న మాట ఏంటంటే, మనం ఏ విత్తనము వేస్తామో ఆ విత్తనమే మనం కొయ్యాలి. మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడండి దేవుడు. ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలా? వాళ్ళకి వయసు అయిపోయింటే వాళ్ళు ఏం చేయకూడదు, తోసి పెట్టకూడదు.
ఈరోజు చాలా మంది నేను చూస్తున్నా, గవర్నమెంట్ లో పింఛన్ ఉండిందంటే తల్లిదండ్రులకు విలువ. అదే పింఛన్ కానీ లేకపోతే తల్లిదండ్రులకి కుక్కను కూడా మదిస్తారండి, కుక్కను కూడా మదిస్తారు. అన్నం ఎక్కడ తెచ్చి పెడతారు తెలుసా? కోడలు కానీ, కూతురు కానీ, కొడుకు కానీ. ఈరోజు మనకి ఏం జరుగుతుందో రేపు అదే మనకి వెనకాల వస్తుంది. ఏ విత్తనం వేస్తున్నా ఆ పంట మనం కోసుకుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క భారం ఉందండి. ఆ వాక్యాన్ని మళ్ళీ చదువుకుందామా? చదువుకుందాం. ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జనులారా మీరందరూ నా వద్దకు రండి, నేను మీకు ఏమిస్తానా? విశ్రాంతి కలిగజేస్తా. ఒక దేశంలో కరువు వచ్చిందండి. కరువు వచ్చినప్పుడు ఒకే కుమారుడు, ఒకే తల్లి, వాళ్ళిద్దరూ ఉన్నారు. కరువు వచ్చేసింది. దేవుడి గారు మొదలుపెడుతున్నాం, మేము కరువు దినాలలో ఉన్నాం, మమ్మల్ని ఎట్ట కాచి కాపాడబోతున్నావు నాయనా అని వాళ్ళిద్దరు అడిగారంట. అప్పుడు దేవుడు ఎలియాని రంపించి, నువ్వు పలానా స్థలానికి పో. ఎవరు చెప్తున్నారు? దేవుడు సేవకుడైన ఎలియాని, నువ్వు పలానా స్థలానికి పో, అక్కడ ఒక విధమే ఉంటుంది, వాళ్ళు చాలా పరిస్థితిలో ఉన్నారు, చాలా దుఃఖంలో ఉన్నారు, చాలా కన్నీళ్ళలో ఉన్నారు, చాలా ఇబ్బందిలో ఉన్నారు అని చెప్పి దేవుడు ఆ దేశానికి పంపించాడండి. ఆ దేశానికి పంపించిన వెంటనే ఆ సేవకుడు ఇంటికి వచ్చాడండి. ఇంటి వాకిట్లో వచ్చి తలుపు వేస్తున్నాడు. బయటకు వస్తుంది. దీని పరిస్థితి ఏంటంటే కొంచెం మావు. ఎంత మావు? కొంచెం మావు, కొంచెం నూనె. ఈ కొంచెం మావు, కొంచెం నూనె రొట్టి చేసుకొని తిని చనిపోదాం. కరువు వచ్చేసింది కదా దేశంలో. ఈ దేశంలో కరువు వచ్చినాక నేనేం చేయాలా? నేను ఎట్ట పోషించబడాలా? ఎట్ట నా కుటుంబాన్ని నడిపించాలా? ప్రియమైన సంగతి, ఈయనలో మనందరినీ ఏదో ఒక భారముతో, ఏదో ఒక వేదనతో, ఏదో ఒక దుఃఖముతో, ఏదో ఒక కన్నీళ్లతో మనమందరం ఉంటున్నాం. నా ప్రభు అయిన యేసుక్రీస్తు మనలందరూ ఎదురు దాకా చెప్పట్లు పెడదామా? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కొంచెం రావు, కొంచెం నూనె, ఈ కొంచెం రావుని, కొంచెం నూనెని ఈ రొట్టెని చేసుకుని చనిపోవాలని తన బిడ్డకు అనుకున్నాడు. ఇదనేమో నువ్వు కృంగిపోయి ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావు, పోరాటంలో ఉన్నావు, కన్నీళ్ళలో ఉన్నావు, నీకే శుభవార్త. హల్లెలూయా. ఇదే నీకు శుభవార్త. ఎప్పుడైతే దేవుడు ఆ సేవకుని పంపించిన వెంటనే, తల్లి నాకు కొంచెము నీళ్ళు అమ్మా, ఇదేం అడిగారు? అక్కడ పోయి డైరెక్ట్ పోయి ఏం చేయాలా? రొట్టెల ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్ ప్యాకెట్లు, బియ్యము, లేకపోతే ఏం తీసుకొని పోవాలా? కొంచెం నీళ్ళు అమ్మా. చరిత్రస్తే ఏంది, మనమే చనిపోదము అనుకున్న సమయంలో ఈయన వచ్చేసాడు. ఈయన నీళ్ళు అడుగుతున్నాను, తిరిగి పోతున్నా. అమ్మ నాకు కొంచెం నిలదు, కొంచెం నాకు ఆకలి వస్తుంది, అనంటే కొంచెం పెట్టండి అమ్మా. ఎవరు అడుగుతున్నారు? సేవకుడు అడుగుతున్నాడు. ఈ దినము దేవుడు నీకు నిన్ను చూసి అడిగే మాట ఏంటంటే, నీకు అది ఏముంది? నా సంపాదన ఇంతే, నా సంపాదనలో నేను ముందుకు రాలేకపోతున్నా, నా కుటుంబం పైకి లేకపోతున్నావు, మా కుటుంబ పరిస్థితి చూస్తే సమాధానం లేదు, సంతోషం లేదు, కుటుంబంలో ఎప్పుడు దుఃఖము, ఎప్పుడు వేదన, ఎప్పుడు కుట్లాట్లు జరుగుతున్నాయి, ఒకరు చూసుకుంటే విరోధులుగా ఉన్నాం. అప్పుడు సేవకుడు చెప్పిన వాక్యం వెంటనే ఆ తల్లి పోయి ఒక చపాతి చేసుకొని, ఒక రొట్టె చేసుకొని సేవకుడికి తీసుకొని వచ్చి ఇచ్చిందన్న. అది తీసుకున్న వెంటనే మీరేమని అనుకోండి, ఆ కుటుంబంలో నూనె, మావు,
పెరుగుతా ఉందంట. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సేవకుడు తన కుటుంబానికి, నీ కుటుంబానికి వచ్చాడో, ఈ దినము నీకు సువార్త, ఇదో ఈ దినము దేవుడు నీ కుటుంబంలో సంచరిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీ పట్ల చేసే కార్యాలు భయంకరమైన కార్యాలు చేస్తాడు. నువ్వు నమ్మితే, నువ్వు నమ్మిన ఎడల దేవుడి నీ కార్యంలో, దేవుడు ఫలితమైన కార్యాలు నీ జీవితంలో చేసే దేవుడైనా, నిన్ను విడవను ఎడబాయనని చెప్పిన దేవుడు, నిన్ను అరిచేతులను చెక్కుకున్న దేవుడు, నిన్ను విడవన దేవుడు, దేశమంతా పంచము అంటే ఈ ఒక స్త్రీ కుటుంబముల మట్టుకు నూనె మావి కరువు కాలం పోయేంత వరకు ఆ కుటుంబంలో మావు నూనె సంపూర్ణంగా ఉంటుందట. చెప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మీరు చనిపోవాలనుకోండి, మీరు ఎప్పుడైతే మన బతకలేదని అనుకున్నారో, ఎప్పుడైతే మన జీవితం అయిపోయింది అనుకున్నారో, ఈ జన్మ నీరు కూడా అనుకోవచ్చు. మన జీవితం అయిపోయిందండి, మనకేమీ లేదు. మన బిడ్డలు మనల్ని బాగా పోషిస్తారు, మనల్ని బాగా నడిపిస్తారు, మనల్ని కాపాడతారు. మనం అందరం అనుకుంటున్నాం. మనల్ని కాపాడే దేవుడు నా ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడే మనల్ని కాపాడే దేవుడు. ఈ లోకంలో ఎవ్వరు మనల్ని కాపాడే దేవుడు లేడు, కానీ ఆయన మట్టిగా మనల్ని కాపాడే దేవుడు. అప్పుడు ఆ సేవకుడు ఎప్పుడైతే ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, అయ్యా నాకు కొంచెం మా ఉంది, కొంచెం నేనుంది, నీకిస్తా నాకెట్లా, ఏంది నీకిస్తా మాకెట్లా అని కానీ అని ఉంటే అక్కడ అద్భుతం జరగకూడదు. అది ఈ బట్టిగా అదికి ఏం జరిగింది? అద్భుతం జరిగింది. అదిగా దేవుడి దేవుడు నీకు నాకు చూస్తున్న కార్యము, మనకని ఏముందని ఎదురు చూస్తున్నాడంట. మనకు ఒక భారం ఉందండి, మన బిడ్డల్ని బాగా చదివియాలా, మన బిడ్డలకి పెళ్లి చేయాలా, మన బిడ్డలకి అనుకున్న జీవితాన్ని చేయాలని మనకు ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి మనకు. అయినా మనము ఒక్కొక్క రోజు కృంగిపోతున్నాం. బాధలలో, ఇబ్బందులలో, పోరాటాలలో మనం కృంగిపోతున్నాం. కరోనా కాలం వచ్చింది, మనకు ఎంతమందికి తెలుసు? కరోనా వచ్చింది అందరికీ తెలుసు కదా. కరోనాలో బిడ్డకి తల్లి లేకుండా పోయింది, తల్లికి బిడ్డ లేకుండా పోయిండు, తల్లిదండ్రుల నుండి బిడ్డలు లేరు, బిడ్డల నుండి తల్లిదండ్రులు లేరు. అంటే ఇంతవరకు కరోనా నుంచి దేవుడు మనల్ని విడిపించిన దానికి ఆయన చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో డబ్బండి, కోటీశ్వరుల డబ్బులు. ఊపిరి కాపాడలేదా? ఇప్పుడు ఏమైపోయింది? ఊపిరి చేతిలో పట్టుకునే పరిస్థితికి వచ్చేసింది మన ఊపిరి. ఆక్సిజన్ దొరకలా. ఏం దొరకలా? ఆక్సిజన్ దొరకలా. ఎవరైనా పక్కన తుమ్మితే వెంటనే భయము, ఎవరైనా జలుబు పట్టిందంటే వెంటనే ఒక భయము. మా చెన్నైలంతా ఏం చేస్తున్నారు, ఒక ఇంట్లో కరోనా వచ్చిందంటే అట్టే బాక్స్ వేసి మూసేస్తారు, ఎవరు ఇంటికాడికి బాగోదని. ఈ 2 సంవత్సరాలలో కరోనా మనకు వచ్చిన వల్ల దేవుడు ఎంతగా మనల్ని కాచి కాపాడాడు. చప్పట్లు కొట్టి దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను తనిగా దేవుడు వదిలిపెట్ల, నిన్ను దేవుడు తనిగా ఒకనాటికి తనిగా వదిలిపెట్టే దేవుడు కాదైనా, ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన ఒక సేవకుడు ఉన్నాడండి, ఆ సేవకుడికి 2 కొడుకులు. ఆ సేవకుడు చనిపోయాడండి. చనిపోయిన వెంటనే ఆ భార్య కాడికి పోయి ఏం చేస్తున్నాడంటే అప్పు పడిపోయారు, అప్పుల బాధ. ఈరోజు అప్పుల బాధలతో కూడా మీరు వచ్చి ఉన్నారు అనుకుంటా, అనేక పరిస్థితుల్లో కూడా మీరు వచ్చి ఉంటారు. ఈ అప్పుల బాధలలో వాళ్ళిద్దరు పిల్లలు తీసుకొని పోయేసేయాలా. ఏంటో ఆయన అప్పు చేశాడు కదా, ఈ అప్పు ఎవరు తెచ్చాలా? బిడ్డలు తెచ్చాలి. అప్పుడు వీళ్ళు పనికి తీసుకొని పోవాలని చెప్పినప్పుడు అదే ఎలియా అక్కడికి పోయేసి నిలబడినప్పుడు ఆ సహోదరి, ఆ విధవరాలు
పోయి నిలబడిన వెంటనే నా పరిస్థితి వెళ్ళదయ్యా, నేను ఏమి చేయాలని తెలవలేదు. ఎవరికైతే నా భర్త అప్పు పడినాడో, నా భర్త అయితే చనిపోయాడు, నా 2 బిడ్డలు తీసుకొని వాళ్ళని పనులకు పెట్టుకొని ఆ అప్పు తీర్చేంత వరకు పనులు పెట్టుకుంటాను అంటున్నారయ్యా. నేను ఏమి చేయాలి నాకు అర్థం కాలేదు. అట్లా అన్నప్పుడు సేవకుడు ఇంట్లోకి వచ్చాడంట. యాడికి వచ్చాడంట? ఇంట్లోకి వచ్చాడంట. ఇంట్లోకి వచ్చిన వెంటనే నీకు అది ఏమేమి గిన్నెలు పాత్రలు అన్ని పెట్టు, బయటకు లోపల పెట్టు, అన్ని ఓపెన్ చేయి. ఏం చెప్పాడు? ఏమేమి గిన్నెలు అన్ని తెచ్చుకొని వచ్చి పెట్టండి, ఈ గిన్నెలన్నీ పెట్టండి. ఈ గిన్నెలో ఫుల్గా నూనె, ఏంటి నూనె నిండిపోతా ఉందంట. ఒక్కొక్క గిన్నెలలో నూనె నిండిపోతా ఉంది. నిండిపోయిన వెంటనే మీరు పోయి పక్కన పోయి ఎవరికైనా పిల్లల్ని పంపించి, 2 కొడుకులు కదా, వాళ్ళని పంపించి పక్కింట్లో పోయి వాళ్ళ కాడ పోయి గిన్నెలు అడుక్కుంటున్నాండి. ఈ గిన్నెలు అడుక్కొని వచ్చి తీసుకొని వచ్చి పెట్టిన వెంటనే ఇవి కూడా నిండిపోతా ఉన్నాయి. ఇంట్లో మొత్తం నిండిపోయాయి. ఇప్పుడు గిన్నెలు నేను సేవకుడి గారు చెప్పినప్పుడు వెంటనే నూనె నిలబడిపోయిందంట. చెప్పట్ల నుండి దేవునామాన్ని మహిమపరచుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ ఇబ్బందులు ఉన్నావని దేవుడికి తెలుసు. నువ్వు ఏ బాధలో ఉన్నావని దేవుడికి తెలుసు. నువ్వు ఏ పోరాటంలో ఉన్నావని దేవుడికి తెలుసు. నువ్వు ఏ కన్నీలో ఉన్నావని దేవుడికి తెలుసు. మన కార్యాలు, మన దుఃఖాన్ని ఎవరికి నేను వెలిపియాలా, నేను ఏమి చేయాలని ఈ నేను కొంగిపోతుందా వేదన పడుతున్న మన జీవితాన్ని దేవుడు బలపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని బలపరిచే దేవుడు అండి. అప్పుడు ఆయన సేవకుడు చెప్పాడు, ఈ నూనె మొత్తం తీసుకొని పోయి నువ్వేం చెయ్యే, ఈ నూనె మొత్తం తీసుకొని పోయి నువ్వేం చెయ్యే, అమ్ముకో, నీ అప్పులంతా తీర్చుకో. ఎట్లా చెప్పారంట? నీ అప్పులన్నీ తీర్చుకో, తీసుకొని నీ సంపూర్ణంగా నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండని చెప్పాడంట. చెప్పండి రామా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధానంలో దేవుడు ఉన్నవాడుగా చేసే దేవుడు ఆయన. ఆయన మనకి చేయకుండా ఎవరికి చేస్తాడండి? ఎంతమంది ఆమెను చెప్తారు? హల్లెలూయా. ఎంతమందికి మీకు చేయాలని మీరు ఆసక్తితో దేవుడు పట్ల మీరు నిలబడినట్లయితే దేవుడు సమస్తాన్ని మీకు చేసే దేవుడే ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. 1 రాసిన పత్రిక పేతురు మనం చూసుకుందాం. పేతురు 1 రాసిన పేతురు 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 రాసిన పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. అమ్మా, ఆయన మిమ్మల్ని గురించి ఏమి చేస్తున్నాడంట? ఆయన మిమ్మల్ని గురించి చిందిస్తున్నాడు. మీరు అనుకోవచ్చు, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నాకు ప్రశ్నలు తీరుస్తారు, ఎవరు నాకు ముందుకు వస్తారు, నాకు సొంత వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎవరు నన్ను విడిపించగలరు అని ప్రియ సంగమా, ఈ దినమును వేదనతో దుఃఖంతో ఉంటున్నా నీకే ఈ శుభవార్త. చదవమా వాక్యాన్ని. ఆయన మిమ్మల్ని గురించి ఇక్కడ కూర్చున్న ప్రతి వారిని ఆయన సిందిస్తున్నాడు. ఎంతమంది ఆయన చెప్తున్నారు? హల్లెలూయా. ఎవరి గురించి సిందిస్తున్నారంట? ఆయన గురించా? ఆయన రాజ్యాన్ని గురించా? ఆయన 12 మంది శిష్యుల గురించా? కాదండి. మిమ్మల్ని గురించి, నా గురించి ఆయన ఒక్కొక్క దినము, ఒక్కొక్క రోజు నీ కోసము, నా కోసము మనల్ని సిద్ధిస్తున్నాడంట. ఎట్లా సిద్ధిస్తున్నాడు తెలుసా? నీ మనసులో, నీ నోటి ప్రదవులతో, నీ హృదయంతో అనుకునే ముందుకే నీ గురించి ఆయన సింధిస్తున్నాడంట. చెప్పండి పెట్టి నేను నన్ను మహిమపరచుదామా? హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ వాక్యము. కనుక నీ చింత, మనకు అనేక చింతలు ఉన్నాయి కదా. చింత నాకు లేదన్న వాళ్ళు చేయకండి. నాకు ప్రశ్నే లేదు బ్రదర్,
నాకు పోరాటమే లేదు బ్రదర్ అనే వాళ్ళు మన ఊరిలో ఉన్నామా? ఎంత పెద్ద కోటీశ్వరుడైనా కూడా ఒక చిన్న కొరత ఉంటుందండి, తెలుసా? చదువు మా వాక్యాన్ని మళ్ళీ. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎవరి మీద చెప్పాలా? ఎవరి మీద? దేవుడి మీద వేయాలంట. మీ చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయన మీకు అనేక ఆశీర్వాదాన్ని దయచేసే దేవుడైనా. చెప్పండి పెట్టి దేవుడిని మళ్ళీ వచ్చినామా? మనకు అనేక చింతలు ఉంటాయి కదా. ఈ చింతల నుంచి నేను ఎట్ట బయటపడాలా? ఈ అప్పుల నుంచి నేను ఎట్ట బయటపడాలా? ఈ పోరాటంలో నుంచి నేను ఎట్ట బయటపడాలా? ఈ ఇబ్బందుల నుంచి నేను ఎట్ట బయటపడాలా? ఈ కన్యల నుంచి నేను ఎట్ట బయటపడాలా? నా కుటుంబంలో నా బిడ్డలకి పెళ్లి చేయలేకపోతున్నారే, నా బిడ్డలకి వయసు అయిపోతుంది, నేను పెళ్లి చేయలేకపోతున్నారే, నాలుగు పక్కన నన్ను మాట్లాడుతూ ఉన్నారే అని ఒక చింత. నా బిడ్డలు చదివలేకపోతున్నారే, పక్కనున్న బిడ్డలు చదివి వాళ్ళు పైకి వస్తున్నారే అంటే నా బిడ్డల్ని నేను చదువుకోకుండా నేను కృంగిపోతున్నానే, ఆ చింతలో ఉన్నావా? ఏ చింతతో ఉన్నావు ఈ దినము? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. వేసిన వెంటనే ఏం చేయాలి తెలుసా? విశ్వాసముతో ఉండాలా. హల్లెలూయా. విశ్వసించే వాళ్ళకి సమస్తము సాధ్యం అన్న. హల్లెలూయా. యోహాను సువార్త